హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. చూసారా, ఈరోజు నేను చేయబోయే వంట ఏమనుకుంటున్నారు? మనకందరికి ఇష్టమైన బిర్యానీ పలావ్లోకి తినే దాల్చా. అది కూడా మా స్టైల్, అంటే ముస్లిం స్టైల్లో. మీకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ట్రై కూడా చేయండి. మళ్ళీ నాకు కామెంట్స్లో ఎలా ఉందనేది కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఒక డబరాలో వంకాయ ముక్కలు, సొరకాయ, లేత సొరకాయ, టమాటా, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, చూసారా, అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి ఎలా కనబడుతుందో మీకు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. వండిన తర్వాత కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేయండి. ఎందుకంటే అది పచ్చి వాసన పోవాలంటే ఆయిల్ అనేది మనం ముందుగానే యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇగోండి కలిపితే చూడండి ఎంత రుచిగా కనబడుతుందో. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా నచ్చిద్ది. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేయడమే ఫ్రెండ్స్. చూసారా, అంతే. ఇప్పుడు ఒక కుక్కర్లో మనకు కావాల్సినంత పప్పు, అంటే ఆ కూరగాయలకు సరిపడేంత పచ్చని పప్పు ఫ్రెండ్స్ తీసుకుని ఇలా 3 విజిల్స్ వచ్చేదాకా చూసుకోవాలి. చూసారా, కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇలా పప్పుని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, అది చూడండి ఫ్రెండ్స్, కూరగాయలన్నీ ఎంత బాగా మగ్గినాయో. మంచి స్మెల్ వచ్చిద్ది ఫ్రెండ్స్. మీరు ఇది వండేటప్పుడు ఇల్లంతా గుమగుమలాడిద్ది. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి రసం మొత్తం తీసేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఎక్కువగా పుల్ల కూడా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఇది కట్ట దాల్చా అనేది మనకు నార్మల్గా కట్ట అంటే మరీ పులుపుగా ఉండకూడదు, అలా అని మళ్ళీ సప్పగా ఉండకూడదు. కొద్దిగా ఒక 1/2 కిలోకి 50 గ్రామ్స్ చింతపండు తీసుకుంటే సరిపోయిద్ది ఫ్రెండ్స్. అది చూడండి, ఇలా తీసేసుకొని మొత్తం రసాన్ని పప్పులోకి వేసుకోవాలి. మీరు పప్పు వేసిన తర్వాత ఆ మగ్గిన కూరగాయల్లో పప్పుని మ్యాష్ చేసి వేసేసి తర్వాత చింతపండు పులుసు వేసారనుకోండి, గడ్డలు గడ్డలుగా కట్టేసిద్ది ఫ్రెండ్స్. అలా వేయకూడదు ఎప్పుడు కూడా. ఇలా పప్పులోనే వేయాలి. ఇలా వేసుకుని ఇలా కలుపుకుంటూనే అది తీసుకెళ్ళి మనం దాల్చా దీక్షలోకి వేసేసామనుకోండి, గడ్డలు అనేవి రావు. మీరు అలా కాకుండా ఫస్ట్ పప్పు వేసేసి తర్వాత కట్టా తీసి దాంట్లో వేసామనుకోండి, మొత్తం గడ్డలు గడ్డలుగా కట్టి కట్టా మొత్తం పాడైద్ది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా మగ్గిందో, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని దాంట్లో వేసేయాలి. ఇంకంతే ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎంత జారుగు కావాలో అంతగా చేసుకుని బాగా ఒక 15 నిమిషాలు, ఒక 10 నిమిషాలు హై మీద పెట్టండి, ఒక 5 నిమిషాలు సిమ్ మీద పెడితే పైన చూసారా ఎలా కనబడుతుందో ఆయిల్, అలా వచ్చిద్ది. దాని టేస్ట్ మీరు చూస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు పలావ్లో, బిర్యానీలో ఇలా చేసుకుని ట్రై చేయండి, బాగా నచ్చిద్ది ఫ్రెండ్స్. బాగా టేస్టీ కూడా ఉంటుంది. ఈ విధంగా చేయడం నేను మా అమ్మ దగ్గర, మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ముస్లిం స్టైల్ దాల్చా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూసారా ఎలా ఉందో. బాగా ఒక 15 నిమిషాలు మరిగిన తర్వాత దించేయండి ఫ్రెండ్స్. మంచి రుచితో, మంచి స్మెల్తో సూపర్ దాల్చా రెడీ. ఖుదా హాఫిజ్ ఫ్రెండ్స్.